మా ప్రార్థన చేసుకుని వాక్యం మాట్లాడుకుందాం. చిన్న ప్రార్థన. మహాగణుడా, సర్వశక్తిమంతుడా, దేవానాయన, మాట్లాడుచున్న నాకు మీ ఆత్మ సహాయం దయచేయండి ప్రభువా. నాయన, దీనిలో సువార్త వెనుకున్న ప్రయాసంతా ప్రభువా, వారి ఆత్మల రక్షణార్థమే ప్రభువా. నాయన, వారు ప్రభువా నాయన తండ్రి నిత్య నివాసములో నీతో నిత్యము సంతోషించినట్లు ప్రభువా నాయన మీ కృప చూపించండి కన్న తండ్రి. నాయన, వారికి అవసరమైన మాటలు కొద్ది మాటలు అయినప్పటికీ ప్రభువా, వారి అవసరతను తీరుస్తూ వారి హృదయంలో ముద్రించమని ప్రాధేయపడుతూ యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 16వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురం వలె నిష్కపటులనై యుండుడి అనుంది. ఏమండి, ఇక్కడ దేవుడు ఇక్కడ శిష్యుల్ని పంపిస్తూ మీరు సువార్త చెప్పడానికి వెళ్తున్నారు. ఎలాంటి చోటుకి వెళ్తున్నారు తెలుసా? తోడేళ్ల మధ్యకి వెళ్తున్నారు. తోడేలా వినిపిస్తున్నాయన్న మాటలు జాగ్రత్తగా. తోడేలు ఏం చేస్తుంది? ఆహారం ఇస్తుందా? మనల్నే ఆహారంగా చేసుకుంటుందా? మనల్నే ఆహారంగా గొర్రె ఉందనుకోండి, ఏం చేస్తుంది? తోడేలు కర్కశంగా వేటాడి చంపి తినేస్తుంది. దేవుడు ఏమంటున్నాడంటే, ఎవరైతే వాక్యం పట్టుకుని లోకల్లోనికి వెళ్తారో, నేను వెళ్ళానా, నేను వచ్చాను మీ ముందుకి, అలా వెళ్ళే వాళ్ళంట గొర్రెలంట వెళుతున్న చోటంట తోడేళ్ళు ఉన్న చోటంట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రియమైన వారలారా, ఈరోజు మీకు సువార్త చెప్పడం అంటే ఏదో చెప్తున్నారులే అని మీరు అనుకోవచ్చు. కానీ సువార్త చెప్తున్న మేము ఎంతో మంది దాడికి గురవుతున్నాం. చాలా మంది యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మని వ్యక్తులు మమ్మల్ని హింసిస్తున్నారు, బాధిస్తున్నారు, అవమానిస్తున్నారు. మీకు ఆ విషయం తెలుసా? మనం ఎవరినన్నా గసురుకుంటామా? ఎవరు కాలరైనా పట్టుకుంటామా? ఎవరితో అమర్యాదగా మాట్లాడతామా? అలా మాట్లాడాలి అంటే, 1 వాళ్ళు దొంగై ఉండాలి, 2 ద్రోహం చేసిన వాళ్ళై ఉండాలి, 3 ఏదో మీకు శత్రుత్వం ఉండాలి. అప్పుడే కాలర్ పట్టుకుంటారు. అవునా? ట్రైన్లో కనబడినోడిని కాలర్ పట్టుకుంటారా? ఊరకనే తిడతారా? అమ్మని అబ్బని తిడతారా? తిట్టరు. కానీ సువార్త ప్రకటించే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళు సువార్త ప్రకటించకపోయినా వాళ్ళ పాస్టర్ లేదా పాస్టమ్మ గారు అర్థమైతే చాలు కుక్కల్ని చూసినట్లుగా చూస్తున్నారు. ఒకవేళ ఇలా సువార్త ప్రకటిస్తే దారుణంగా ప్రాణాలను తీయడానికి ముందుకొస్తున్నారు. ప్రాణాలనే కాదు, అంతకు మించి జీవితాలను కూడా ఛిద్నం చేస్తున్నారు. మీకు తెలియని విషయాలు ఏం కాదు ఇవి. అయినప్పటికీ మేము ఏం చేస్తున్నాం? మీకు సువార్త ప్రకటిస్తున్నాం. నేను యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మీతో మాట్లాడుతున్నాను. ఆయన శిలువ త్యాగం గురించి మీతో మాట్లాడుతున్నాను. కానీ ఇది లోకానికి నచ్చుతుందా? నచ్చదు. లోకం మమ్మల్ని చేర్చడానికి పరిగెడుతుంది. ఎందుకు యేసు ప్రభు గురించి చెప్తున్నావు అని. కానీ దానికి భయపడకుండా, ఒకవేళ అవమానమైనా, రాళ్ల దెబ్బలైనా, ప్రాణం పోయే పరిస్థితి అయినా సరే పర్వాలేదనుకునే మేము ముందడిగేశాం. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, మిమ్మల్ని రండి అని మేము పిలుస్తుంటే మీరు అనుకోవచ్చు మేము పని పాట లేక చేస్తున్నామని. పని పాట లేక మేము చేయట్లేదు, కానీ ప్రాణాలకు తెగించి చేస్తున్నాను. మీలో ఎంతమంది నిద్రపోతున్నారో, ఎంతమంది ఈ మాటలు వింటున్నారో నాకు తెలీదు. కానీ జాగ్రత్తగా వినండి. మేము పని పాట లేక చేయట్లేదు, ప్రాణాలకు తెగించి పని చేస్తున్నాం. ప్రియమైన వారులారా, మీకు ఆ విషయం తెలుసా? కొంతమంది నేను చూశాను, కోడలు ఊరెళ్తే కొడుక్కి వంట చేసి పెట్టరంట. నేను విన్నాను. అదేంటి అంటే అదంతే అని చెప్తున్నారు. ఇప్పుడు కన్న తల్లే కదా, పెట్టొచ్చు కదా, పెట్టరు. పెళ్ళి అయిపోయిందని. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కన్న కూతురు
ఇంటికి వస్తే ఒక పూట భోజనం పెట్టి రెండవ పూట కూతురే కదా పెట్టొచ్చు కదా, అల్లుడు ఇంట్లో లేడు కదా, కొన్ని అల్లుడు కాలం చేశాడు అనుకుందాం, నీ కూతురే కదా పెట్టొచ్చు కదా, పెట్టదు. అయినోళ్ళకే ఒక ముద్ద పెట్టట్లేదు. కానీ ఈరోజు ఎందుకు మిమ్మల్ని పిలిచి భోజనం పెడుతున్నాం? ఎందుకో తెలుసా? దేవుణ్ణి ప్రకటిస్తున్నాం. అది మీకు అర్థం కావాలి అంటే ఈ ఎండలో దేవుడి గురించి చెప్తే మీకు దేవుడు అర్థం కాడు. పొద్దుటి నుంచి మేము 20 మందికి వంట చేయడానికి పొద్దుటి నుంచి ఎంత గింజుకుంటున్నామో ఆ ప్రభువుకు తెలుసు. మీరు ఆలోచించాలి, ఎందుకు వీళ్ళంత కష్టపడుతున్నారు, ఎందుకు వీళ్ళంత బాధపడుతున్నారు, ఎందుకు వీళ్ళంత ఖర్చు పెడుతున్నారు. వారంలో 5 రోజులు భోజనం పెట్టమంటే మాటలా చెప్పండి. మీరు నాకు చెప్పండి, వారంలో 5 రోజులు ఇంతమందికి భోజనం పెట్టడం మాటలా చెప్పండి. మాటలా. ఇక్కడ సాయం చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి. ఎవరు లేరు. డబ్బు ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి. ఎవరు లేరు. మీరు డబ్బు ఇవ్వకపోయినా, మీరు సాయం చేయకపోయినా వారంలో 5 రోజులు మీ అందరికీ ఇక్కడ భోజన సదుపాయం ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఎండలో, అది ఎండైనా వానైనా చలైనా సరే, ఒకవేళ నాకు దూర ప్రయాణం, నేను సువార్తకి వెళ్తే గనుక అప్పుడు నేనేమీ చేయలేను. ఒకవేళ దేవుడు కృప చూపించి ఏదైనా మార్గం చూపిస్తే అప్పుడు ఆలోచిద్దాం. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మేము ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నామంటే మీరు ప్రభువుని తెలుసుకోవాలని, యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోవాలని. మేము కేవలము వంట చేస్తున్నాం, ఒక పూట మీ కడుపు నింపుతున్నాం అంతే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మీ ఆత్మల కోసం సిలువలో రక్తాన్ని కార్చారు. మేము చెమటను మాత్రమే కారుస్తున్నాం, కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని కార్చారు. మేము మా కండబలాన్ని మాత్రమే ఇస్తున్నాం, మా కష్టాన్ని మాత్రమే ఇస్తున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తనకున్న సర్వాన్ని ఇచ్చేశారు. వీపును ఆయన వీపును చీల్చడానికి ఇచ్చేశారు. ఈ విషయం అందరికీ అర్థమవుతుందా అంటే అందరికీ అర్థం కావట్లేదు. ఎలా ఉందంటే ఈరోజు బాగున్నాను కదా అనుకుంటున్నారు. అలా అనుకోకండి దయచేసి. అన్ని రోజులు ఒకలా ఉండవు. ఒకరోజు చావును ఎదుర్కోవాలి. చావు తర్వాత ఎటు వెళ్ళాలన్నది ఇంక నీ చేతిలో ఉండదు. చనిపోక ముందే నువ్వు ప్రభువుని నమ్ముకుంటే కనుక దేవుని మార్గంలో ఉంటావు. ఒకవేళ నాకు వద్దు, నాకు నచ్చినట్టు, నాకు బలం ఉంది కదా, నాకు డబ్బు ఉంది కదా, నాకు వయసు ఉంది కదా, నన్ను అడిగేవాళ్ళు లేడు కదా అని ఇష్టం వచ్చినట్టు బతికితే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. కాబట్టి మిమ్మల్ని ప్రేమించాను. మిమ్మల్ని ఎందుకు ప్రేమించాము? మీరు గొప్పగా ఉన్నారని కాదు. ఎందుకు ప్రేమించామంటే దేవుడు చెప్పాడు, వాళ్ళని ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్టు అని. దేవుడు చెప్పాడు, వాళ్ళకి అన్నం పెడితే నాకు పెట్టినట్టు అని. దేవుడు చెప్పాడు, వాళ్ళ కడుపు నిండా తిని అమ్మయ్య అంటే నా కడుపు నిండిపోతుంది అని. దేవుడు చెప్పాడు, వాళ్ళకి బట్టలు ఇస్తే నాకు ఇచ్చినట్టే అని. అందుకే మరి క్రిస్మస్కి ఇచ్చిన, ఇప్పుడు భోజనాలు పెట్టినా మేము ఎవరికి చేస్తున్నాం తెలుసండి? దేవుడికి చేస్తున్నాం. మీకు దేవుడికి చేస్తున్నాం. మీకు ఇంకో మాట చెప్తాను, మీకు చేస్తుంది మేము కాదు, ఎవరి మాటను బట్టి చేస్తున్నామండి మేము. కాబట్టి మీకు చేస్తుంది మేము కాదు, దేవుడు చేస్తున్నాడు. ప్రేమైన వారలారా, దేవుడు ప్రేమ గొప్పది. ఒక పూట భోజనం పెట్టిన ప్రేమ కంటే నువ్వు చనిపోయిన తర్వాత యుగ యుగాలు నరకంలో పడిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు పరలోకాన్ని వదిలేసి నీ కోసం ప్రాణం ఇచ్చారు. ఆయన నమ్ముకొని నీ పాపాలన్నిటిని ఒప్పుకొని రక్షణ తీసుకుని పాపం లేకుండా బతికితే గనక నువ్వు చనిపోయిన తర్వాత ఒక జీవితం ఉంది. అక్కడ ఇక్కడలాగా 60 ఏళ్ళు 70 ఏళ్ళు కాదు, నిత్యము జీవించే జీవితం ఉంది. ఆ జీవితంలో మీరు సంతోషంగా ఉంటారు. లేదు ఎక్కడ నా ఇష్టం వచ్చినట్టు బతుకుతానంటే బతకండి, దేవుడు వద్దండు. దేవుడు అన్నాడు, నరపుత్రుడా నీకెక్కడ కావాలో అక్కడికి వెళ్ళు, నీకేది తినాలనిపిస్తే అది తిను, నీకేది చేయాలనిపిస్తుందో అది చెయ్యి, నీకెక్కడ పోవాలనిపిస్తుందో వెళ్ళిపో. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు చేసిన ప్రతి పనికి ప్రతిఫలం ఉంటుందని మాత్రం మర్చిపోవద్దని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి గొప్పతనం చెప్పడానికి మేము నిలబడ్డాము, ప్రాణాలకు తెగించి నిలబడ్డాము. ఏమో ఈ పరిచయం చేస్తున్నామని భవిష్యత్తులో మా మీదకి ఎవరు వస్తారో ఎలా వస్తారో మాకు తెలీదు. కానీ మేమైతే మా ప్రాణాలు సైతం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ ధైర్యం ఇచ్చింది మా ప్రభు. మాకు ప్రారంభంలో ఈ ధైర్యం అయితే లేదు. నేనైతే
నేరుగా దేవుడితో చెప్పాను, తండ్రి నీకోసం కష్టపడతాను కానీ ప్రాణం మీదకి వస్తే నేను నిలబడలేను. నేనే చెప్పాను, నా ప్రాణం మీదకి వస్తే నేను నిలబడను, నేను భయపడిపోతాను అని చెప్పాను. అలా చెప్పి నన్ను దేవుడు బలపరిచి, లేదు నువ్వు ఇలా ఉండు, నేను బలపరుస్తానని దేవుడు మమ్మల్ని బలపరిచాడు. మీరు అనుకోవచ్చు మీ బలహీనతలు ఉన్నాయి, అయ్యో నేను తాగుళ్ళలోంచి బయటకు రాలేను, లేదా నేను జోదల్లోంచి బయటకు రాలేను, నేను పలానా పాపంలో పడిపోయానని నీవు అనుకోవచ్చు. బలహీనంగా ఉన్న నిన్ను చూసి దేవుడు చేదరించుకోడు, అసహించుకోడు. అలా కాదమ్మా, అలా కాదురా, నేను బలపరుచుకుంటానని దేవుడు ప్రేమతో ఈరోజు పిలుస్తున్నాడు. మీరందరూ కూడా ఆయన పిలుపును అంగీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాము. మహాగణుడా, సర్వశక్తిమంతుడా, దేవా నాయన, ఈ రకముగా మీ ప్రియులతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు తండ్రి. ఈ వాక్కు నూరంతలుగా తండ్రి నాయన ఇక్కడున్న వారందరిలో ఫలింప చేయమని తండ్రి నాయన మీ సాక్షులుగా వారిని నిలవబెట్టుకోమని ప్రాధేయపడుతూ నాయన రుచికరమైన భోజనము తృప్తిగా తిన్నట్లుగా దయచేసి సహాయం చేయమని దేవ నీవు సహాయం చేస్తారని నమ్ముచు, ఆత్మలుగా ప్రభువా వారు తండ్రి ఫలిస్తారని నమ్ముచు ప్రభువా ఈ ప్రార్థనను తండ్రి మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున తండ్రి నాయన సమస్త మహిమను మీకే చెల్లించుకుంటున్నాం మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కృపయు, కుమారుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ ప్రభు వారి సహవాసము కూడి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడి ఉండుగాక, ఆమేన్. అందరికీ వందనాలు. Hands of Jesus.